అక్కడ ప్రైమే ఫేసి ఎవిడెన్స్ ఆయన Yes. మాట్లాడలేదా? అవన్నీ Okay. చూసే కదా సార్ జడ్జిలు జైలు పంపుతారు. Yes. అంతేగాని సార్ Yes. పోలీసులు ఏ కేసులు పెట్టినా ఏ సెక్షన్ Okay, sir. Yes. పోలీసులు ఏమి చేసినా కూడా జడ్జిలు రోబోట్ లాగా జడ్జిలు ప్రవర్తిస్తారా సార్? ఎక్కడ చూసావా మనం ఈ విషయాన్ని? ఓకే ఎస్ ఓకే సార్ ఓకే ఎస్ ఓకే మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వీరశేఖర్ గారు, ఇప్పుడు మన డిబేట్ ఉద్దేశం ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు అనేదే మన 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 డిబేట్ ఉద్దేశం. ఇందులో నేను విజయశేఖర్ రెడ్డి గారిని ఒకటే అడిగా, ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అంతమంది జనాదుల మధ్యలో అంటే జనాల మధ్యలో ఒక ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అనే వ్యక్తి ఒక లేడీ ఎస్ఐని చంపడానికి వీలవుతుందా, అసలు ఏంటి దారుణాలు అని చెప్పేసి వారు మాట్లాడినటువంటి పరిస్థితి. మీకు ఇంకొకటి చూపిస్తా, పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ప్లీజ్ సార్. ఇది వచ్చేసి 8/8/2023 ఎఫ్ఐఆర్ నెంబర్ 79/2023. దీంట్లో సెక్షన్ 307 హత్యాయత్నం కేసు, ముదివేడు పోలీస్ స్టేషన్ అన్నమయ్య జిల్లాలో పెట్టినటువంటి కేసు ఇది. ఇందులో శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు అక్యూజ్డ్ నెంబర్ 1 హత్యాయత్నం కేసు అనమాట. ఇది ఎందుకు పెట్టారంటే అక్కడ ఆయన పర్యటిస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటే ఆ పర్యటన ఉందని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నల్ల జెండాలతోటి నల్ల గుడ్డలతోటి అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని చూపించి వాళ్ళని చంపేయండి అని చెప్పేసి పురమాయించడం వల్ల వాళ్ళని చంపేటటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పేసి ఆయన మీద, తర్వాత ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నారు ఆయన మీద, దాదాపు కొంతమంది మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి వీరశేఖర్ గారు. సో చంద్రబాబు నాయుడు అలాంటి నేచరా అంటే అంటే అంతమంది జనాదులు ఉన్నారు, సో ఇంతమంది ఉన్నారో లేదో కానీ ఒక రకంగా అయితే ఉన్నారు, సో అంతమందిలో చంపడం సాధ్యమైంది అంటారా? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు ఎవరు సమర్థించే పరిస్థితి కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితి కాదు. ఇందాక మీరే చెప్పారు రాజు గారు ఏమని, వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని ఇలా అరెస్ట్ చేసిన దానికే ప్రజలందరూ ఇలాంటి తీర్చిచ్చారు కాబట్టి దానికి ప్రతిఫలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తా ఉంది ఖచ్చితంగా. మరి ఇలాంటి పరిస్థితి ఇప్పుడు జరిగితే ఏంటి పరిస్థితి? ఇందాక బాబు గారు మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాదన ఏది, ఇలాంటి సందర్భంలో ఒక మహిళని చంపడం కరెక్టా అని, చంపడం కరెక్టా కాదా అనే తర్వాత పక్కన పెట్టిన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన దాన్ని పక్కన పెడితే ఒక మహిళ